సచ్ అ బ్యూటిఫుల్ మెలడీ, చాలా యూత్ఫుల్గా ఉంది. దిస్ ఇస్ కంపోజ్డ్ బై చైతన్య శ్రవంతి. షీఈస్ ద మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ ప్రేమించొద్దు. మీరు తప్పకుండా చూడాలి. ఈరోజు మనం ప్రేమించొద్దు మ్యూజిక్ టీమ్తో కూర్చొని ఉన్నాము. షీఈస్ ఫ్లోన్ ఆల్ ద వే ఫ్రమ్ చెన్నై ఫర్ దిస్ ఇంటర్వ్యూ. మీరు చెన్నైలోనే బేస్డ్ అనుకుంటా కదా? అంటే ప్రస్తుతానికి అంతే అండి. లాస్ట్ 10 years నుంచి ఐ బిన్ లివింగ్ ఇన్ చెన్నై. ఓకే. అండ్ అంతే, చెప్పండి. ఓకే, సో ఈ మ్యూజిక్ డైరెక్షన్ అనేది ఎట్లా, హౌ డిడ్ యూ గెట్ ది ఆపర్చునిటీ? ఇటువైపు ఎట్లా వచ్చారు? చెన్నై నుంచి హైదరాబాద్ కనెక్షన్ ఏంటి? చెన్నై నుంచి హైదరాబాద్ కనెక్షన్ అనేది యాక్చువల్లీ కరెక్ట్ కాదు. హైదరాబాద్ నుంచే చెన్నై వెళ్ళడం జరిగింది. చెన్నై వెళ్ళక ముందు ఫ్రమ్ హైదరాబాద్. ఐఎమ్ ఫ్రమ్ ఆంధ్ర, బట్ కాలేజ్ వచ్చి హైదరాబాద్లో. అక్కడ షిరీన్ని కలవడం ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ వై ఇలాగ మ్యూజిక్ డైరెక్షన్లోకి వెళ్ళాలి అనే ఇది వచ్చింది, ఆలోచన వచ్చింది కూడా అక్కడి నుంచే. కానీ పాడడం అనేది చిన్నప్పటి నుంచి ఉంది. కానీ ఒక ఇన్స్ట్రుమెంట్ ఏదైనా ప్లే చేయాలని కాలేజ్లో గిటార్ పిక్ చేసి, ఆ తర్వాత దాంతో పాటు ప్లే చేస్తూ పాడడం అవన్నీ ప్రాక్టీస్ చేసి అక్కడి నుంచి చెన్నై వెళ్ళింది మ్యూజిక్ నేర్చుకోవడం కంటిన్యూ చేయడానికి. సో మీరు ఒక అంటే ఆన్ ద జర్నీ మీరు నేర్చుకున్నారా, ఆర్ ఆర్ యూ దేర్ ఆర్ సమ్ ఇంట్యూటివ్ మ్యూజిషియన్స్ అంటారు, ఆన్ ద వే నేర్చుకుంటారు. కొంతమంది ఏమో ట్రైనింగ్, ఫార్మల్ ట్రైనింగ్ తీసుకుంటారు. ఇట్లాంటి మ్యూజిషియన్ మీరు? యాక్చువల్లీ చాలా బలవంతంగా నేర్పించారు చిన్నప్పుడు. స్టీరియోటైప్ కదా, పాడాలి, కర్ణాటిక్ మ్యూజిక్ నేర్చుకో అంటే కొట్టి నేర్పించారు అనమాట. ఇంటికి వచ్చి 2 గంటలు పాడకపోతే ఒక 10వ తరగతి వరకు ఐ థింక్ అదే ఒక ఇది ఉండేది. కానీ ఒక్కరోజు వీణ ఎవరో వాయిస్తుంటే ఇదేదో బాగుంది, మనం కూడా అంటే సినిమా పాటలు పాడడానికి ఇంట్రెస్ట్ ఉండేది. అలా నేర్చుకొని ఉంటే ఇంట్యూటివ్ అని చెప్పగలిగి ఉండేదాన్నేమో. కానీ కర్ణాటిక్లోంచి స్టార్ట్ అయ్యి, కానీ ఆ బేస్ కూడా నేను అది వాడుకోవడానికి ఐ రియలైజ్ లేటర్, కానీ అది వాడుకోవడానికి కూడా ఇట్ ఓన్లీ కేమ్ ఆఫ్టర్ ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ మ్యూజిక్ పర్సనలీ. తర్వాత అప్పుడు నేర్చుకున్నదంతా మళ్ళీ వచ్చి ఉపయోగపడి అలాగా. షీఈస్ ప్రియా, షీఈస్ అ ఫెంటాస్టిక్ సింగర్ ఫ్రమ్ హైదరాబాద్. మలయాళంలో పాడుతుంది. అండ్ వాట్ అదర్ లాంగ్వేజెస్? I sing in Telugu. Telugu is my mother tongue. Telugu, Tamil, I sing Malayalam, Kannada, Hindi. Yeah. And she's a Paduta Thiyaga winner of 2015. Yeah. Paduta Thiyaga, it's a big thing for me. ఒక లైఫ్ టైమ్ ఒక అచీవ్మెంట్ ఆర్ వాట్ ఎవర్ బాలు గారితో ఒక జర్నీ. అండ్ రీసెంట్గా స్కంద అనే మూవీలో అలబా అలబా అని ఒక తమిళ్ అండ్ మలయాళం వర్షన్ కూడా నేను పాడాను. సో తమన్ సార్కి వర్క్ చేయడం జరిగింది. అండ్ రీసెంట్గా తెలుగు ఇండియన్ ఐడల్లో ఐ వాస్ వన్ ఆఫ్ ద జడ్జ్. సో దట్ ఈస్ ఆల్సో వెరీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, లిజనింగ్ టు ఆల్ ద ఫ్రెష్ ఫేసెస్. పువ్వుల అని ఒక బ్యూటిఫుల్, యూత్ఫుల్, చర్పీ సాంగ్ తయారు చేశారు చైతన్య శ్రవంతి. ఎట్లా కంపోజ్ చేశారు ఆ సాంగ్? అంటే స్టోరీ వచ్చి టీనేజ్ ఫిల్మ్. కంప్లీట్గా ఆ పర్టిక్యులర్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి 14 నుంచి 18 వరకు ఇంట్రెస్టింగ్గా అనిపించేలాగా చేయాలి అది చెప్పారు. కానీ నవ్వుతా తుళ్ళుతా ఉండడం అనేది చిన్నప్పుడు మనం చేసే పని, దాన్ని మనం చూపించగలిగేలాగా చేయగలమా లేదని అప్పుడు నాకు కరెక్ట్గా తెలియదు. పాడే పద్ధతి అన్నీ కొంచెం. బట్ ఇట్స్ రియలీ వండర్ఫుల్ సాంగ్. అది ఎట్లా ఉన్నాయంటే పాటలు, అది హుక్ అయిపోతాం, ఇట్ గ్రోస్ ఆన్ యూ. నాకు కూడా బాగా అనిపించింది. అంటే అవును, మనం పాడుతూ ఎంజాయ్ చేస్తూ డాన్స్ చేసే పాటలు చాలా తక్కువైపోయినాయి. మనం చిన్నప్పుడు ఉండేవి ఫ్రెష్గా ఉండే సాంగ్స్ కానీ, అమ్మాయిలు పాడే సాంగ్స్ కానీ అలాగా అవి తగ్గుతున్నట్టు అలా అనిపించింది. ఆ టైంలో అడగడం కూడా నాకు వర్కౌట్ అయిందని ఈ ఆల్బంలో నా పర్సనల్ ఫేవరెట్ ఇస్ ద సాంగ్ సంగ్ బై యూ, ఎందుకో ఇలా కొత్తగా. అది కొంచెం జామ్ చేద్దామా ప్లీజ్? ఎందుకో ఇలా కొత్తగా కలవరం మేలుకున్నదే, ఎన్నడూ ఇలా ఊరుగాలిలా అలజడే లేగలేదులే, నాకు నువ్వు ఇష్టమన్న మాట అస్సలెవరూ చెప్పలేదే, ఉన్న పాటుగానే జవాబు అంటే ఇవ్వడం మేలు కాదే, ఆగమంటే ఆగనంది వింతయాతన, ఎందుకో ఇలా కొత్తగా. ఈ
ఆ మెలడీ ఒక మత్తులాగా అది అలా ఎక్కుతుంది. అంటే నేను కార్లో కూడా నేను అది పెట్టుకొని అట్లా డ్రైవ్ చేస్తూ ఉంటే అది రిపీట్ మోడ్లో వెళ్తూ ఉంటుంది. అండ్ ఐ డోంట్ నో వెన్ ఇట్ ఈస్ యునో ఆన్ లూప్, వెన్ ఇట్ ఈస్ స్టార్టింగ్, వెన్ ఇట్ ఈస్ ఎండింగ్ అండ్ లూప్లో వెళ్తూనే ఉంటుంది. ఇట్స్ వన్ ఆఫ్ మై పర్సనల్ ఫేవరెట్స్. ఆ పాట ఐ థింక్ ఈజ్ సపోజ్ టు క్యాప్చర్ ది ఎసెన్స్ ఆఫ్ ద మూవీ. అంటే పాటలో మాటలన్నీ మీరు విన్నట్టయితే అంతా నార్మల్ ప్రేమ గురించి మాట్లాడుతున్నట్టు ఫ్రెష్గానే ఉంటుంది, కానీ ట్యూన్ ఈజ్ లైక్ ఎందుకు కొంచెం మిస్టరీ లాగా ఏదో జరుగుతుంది, ఏదో మనకు తెలియకుండా ఏదో అవుతుంది. అదే సో అది అడిగారు తను, షిరిన్ గారు అడిగారు ఇలాగ చేస్తారా అని. అడిగినప్పుడు ఇది ఎలా చేయాలని కూడా నాకు తెలియదు, కానీ చెప్పిన స్టోరీకో లైన్కో కానీ వచ్చిన మాటలకి ఇలా సెట్ అవుతుందని లైక్ కుదరడం కూడా ఇట్స్ లైక్ వన్ ఆఫ్ ద మోస్ట్ intuitive things I have done, I feel. నాకు కూడా it's one of my personal favorites. It is, I'm smitten by that song. Smitten అంటే మీరు వచ్చినప్పటి నుంచి నేను నా పాట నేను హమ్ చేయట్లేదు, మీ పాట నేను ఎప్పటి నుంచో హమ్ చేస్తున్నాను. దానికి నా ఇన్స్టాగ్రామ్ రీల్స్లో కూడా అదే పాట పెట్టుకున్నాను నేను. సో ఐఎమ్ అ ఫ్యాన్. నా కోసం రాలేవా, నా కోసం రాలేవా, అది కొంచెం పెప్పీ అనుకుంటా. It is ఎందుకంటే it is trying to show ఇప్పుడు హీరో తన లైఫ్ని తను ఎంజాయ్ చేయడం కానీ, అందరినీ ఆయన లైఫ్ ఎలా ఉంది, ఆయన ప్రపంచాన్ని ఎలా చూస్తారు, బైక్ మీద వెళ్ళడం కానీ, ఇట్స్ లైక్ వాట్ ఈజ్ ఇట్ టు బీ అ యంగ్ మ్యాన్, తన ఫ్యామిలీ మెంబర్స్తో ఎలా ఉంటారు, తన లైఫ్ని ఎలా ఎక్స్పీరియన్స్ చేస్తారు, అవంతా ఆ పర్స్పెక్టివ్లో వస్తుంది. కాబట్టి పాట వచ్చి కొంచెం సాఫ్ట్ రాక్లో, కొంత గిటార్ బేస్డ్గా కొన్ని బీట్స్ అవి ఉంటాయి, కానీ ఇట్స్ నాట్ కొంచెం సాఫ్ట్నెస్ ఉంటుంది. దట్ ఈస్ ఆల్సో బికాజ్ అమ్మాయి పాడుతుంది, కానీ ఇట్ ఈస్ స్టిల్ గైస్ సాంగ్. అండ్ సో ఎనీ పాట కంపోజ్ చేయడానికి పర్స్పెక్టివ్ ఈజ్ ప్రైమరీ, అంతేనా? ఫస్ట్ పర్స్పెక్టివ్ ఈజ్ ప్రైమరీ. దాని ప్రకారం మీరు ట్యూన్ సెలెక్ట్ చేస్తారు, రాగం సెలెక్ట్ చేస్తారు, డిపెండింగ్ ఆన్ ద పర్స్పెక్టివ్. అది నాకు లక్కీగా కుదిరింది కూడా ఏంటంటే ప్రతిసారి పర్స్పెక్టివ్ నుంచే వచ్చింది పాట. నాకు మొత్తం స్టోరీ అసలు ఒకసారి చెప్పిందే లేదు. అది తన ఓన్ సీక్వెన్స్లో చెప్పారు, మనం అంతకుముందు మాట్లాడినట్టు. దట్ హెల్ప్ మీ అ లాట్ టు కీప్ ద సాంగ్ ఫ్రెష్. అందుకని ఒక పాటకి ఓవర్లాప్ లేదు, ప్రతిదీ దాని ఓన్ ఏమంటారు ఫ్లేవర్తో. అండ్ కలవరింతలా అనేది we have a next song. కలవరింతలా వచ్చి ఇట్ ఈస్ నా కోసం రాలేవాకి వినడానికి ఆపోజిట్ లాగా అనిపిస్తుంది. ఎందుకంటే నా కోసం రాలేవా ఈజ్ ఎ రాక్ సాంగ్. కలవరింతలా వచ్చి రెగ్యులర్ ప్లేఫుల్ పెప్పి అమ్మాయి పాడుతుంది. తను కొత్తగా కలవరింతలా పులకరింతలా తాకిన, కలవరింతలా పులకరింతలా నన్ను తాకిన, ఇదంతా ఏంటంటే ప్రపంచం. కానీ ఒక ఏది బస్తీలోంచి వచ్చిన అమ్మాయి పెద్ద ప్రపంచాన్ని అనుభవిస్తుంది. ఆ తాకేది ఎలా ఉంటుంది, ఎలా తను ఫీల్ అవుతుంది అన్న ఇదిలోంచి. కానీ ఇది కూడా పర్స్పెక్టివే నా ఉద్దేశంలో. సో అంటే ఒక స్మాల్ టౌన్ గర్ల్ ఒక సిటీకి వెళ్తుంది, ఎక్స్పీరియన్స్ వైడర్ అవుతుంది కాబట్టి బ్లాసమింగ్, ఇట్ ఈస్ బ్లాసమింగ్. సో ఆ ముందు నా కోసం రాలేవాకి ఉన్న ఈ పాటకి నాకున్న కామన్ థ్రెడ్ ఏంటంటే ఇద్దరు తమ పర్స్పెక్టివ్ నుంచి పాడుతున్నారు. పాట ట్యూన్, ఆ ఇన్స్ట్రుమెంటేషన్ షోస్ వాళ్ళు ఎలాంటి వాళ్ళు, పాడేది అమ్మాయి అబ్బాయి, అసలు ఏం జరుగుతుంది, వాళ్ళ ఎసెన్స్ ఏంటి. అండ్ ఇఫ్ యూ నోటీస్ ప్రతి పాట ఇస్ సంగ్ బై అ వుమన్, అన్ని ఫీమేల్ సింగర్స్ కదా. దీనికి అంటే వాజ్ దిస్ ఇన్సిడెంటల్ ఆర్ obviously I am very happy as a woman. I am very happy ఫీమేల్ సింగర్స్ని అందరినీ సెలెక్ట్ చేయడానికి కారణం ఒకటి వచ్చి షిరీన్ గారు కూడా చెప్పారు ఏంటంటే సినిమా లైన్ చెప్పాక అది మేకింగ్ అంతా చూసాక ఇట్స్ అ వెరీ హార్డ్ హిట్టింగ్, అంత చాలా ఇంటెన్స్గా ఉంది సినిమా. అది దాన్ని కొంచెం టోన్ డౌన్ చేయడానికి ఒక రకంగా అమ్మాయిలే అందరూ పాడాలి అనేసి ఒకటి బాగా కుదిరింది. ఇంకొకటి నాకు అదేగా అనిపిస్తుంది ఏంటంటే అమ్మాయిలే పాడడం వల్ల జరిగింది ఏంటంటే ఆ సాఫ్ట్నెస్ అనేది కొంచెం రిటైన్ అయింది. సాంగ్ నెంబర్ 5 నా వెంట సాగిన మీ పాట నా పాట. అచ్చా, పర్సనలీ నేనేం అడగాలనుకుంటున్నానంటే నా వాయిస్ మీరు విన్నారు కదా. అవునవును, ఫస్ట్ నా వాయిస్ విన్నారు, అప్పుడు మీకు ఏమనిపించింది, ఎలా అనిపించింది? నా
గుర్తున్నంత వరకు మీ వాయిస్ని 2-3 పాటలకి కన్సిడర్ చేయడం జరిగింది, ఎందుకంటే హిందుస్థానీ పాడతారు, క్లాసికల్ టచ్ ఉంది కాబట్టి అని. కానీ ఈ పాటకి సెలెక్ట్ చేయడానికి ఏంటి రీజన్ అంటే కొంత రిట్రో ఫీల్ ఉంది పాటకి. సీన్, మీ పాట సీన్ మీరు చూసారు కదా, ఇట్స్ లైక్ మార్కెట్లో జరుగుతుంది కానీ ఒక పెద్ద స్టోరీ లేదు, జస్ట్ ఒక ఆట పట్టించుకోవడము, కూరగాయలతో కొట్టుకోవడం టైప్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి వెనకాల. హీరోయిన్ ఆట పట్టిస్తున్నారు, ఆ బేస్లో ఒక ప్లేఫుల్నెస్ ఉండాలి. అలా అని పాట కొంచెం కష్టమే పాడడానికి, సో మీకు ఆ క్లాసికల్ టచ్ కూడా ఉండాలి. సో దాట్ ఈస్ హౌ యూ ఫిట్ ఇట్ పర్ఫెక్ట్లీ. సో అది ఒకటి. ఇంకా మీరే పాడారు అన్ని లాంగ్వేజెస్లో, దీనికి కారణం ఏంటంటే మీకే తెలుసు, మీకు అన్ని లాంగ్వేజెస్ వచ్చి 3 లాంగ్వేజెస్ ఆల్రెడీ బాగా మాట్లాడతారు కాబట్టి మిగతా 2 పాడతారన్న కాన్ఫిడెన్స్ కూడా ఉండడం అనేది. 5 లాంగ్వేజెస్లో పాడాను నేను ఈ పాట. ఓకే. వెంట సాగిన కొంటె భావన ఎందువల్లనా ఏదో. దట్స్ ఇట్. 6th సాంగ్ వచ్చేసి మనకి నీ జతే, దట్ ఈస్ ప్రియా సాంగ్. సో ఐ గాట్ దిస్ ఆపర్చునిటీ బికాజ్ నాకు తెలుగు ఎలాగైనా మదర్ టంగ్, బట్ స్టిల్ నాకు మలయాళం వచ్చు కాబట్టి మలయాళం సింగర్ కోసం వాళ్ళు వెతుకుతుంటే ఐ గాట్ ఎ కాల్ ఫ్రమ్ షిరిన్ సార్ అండ్ ఫైనల్లీ నాకు ఈ పాట వచ్చింది. సో ఐఎమ్ బ్లెస్డ్ టు సింగ్ దిస్ ఇన్ మలయాళం యాక్చువల్లీ. సో అంటే ఈ విషయంలో నేను చాలా లక్కీ అండి, ఎందుకంటే ఈ పాట నాకే చాలా ఇష్టం ఒకటి, కానీ ఒకే పాటకి 2 చాలా గొప్ప సింగర్స్ దొరకడం బాగా పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఎందుకంటే తెలుగులో అంజనా గారు పాడారు, మలయాళంలో వీరు పాడారు, అండ్ 2 వాయిస్కి నాకు లైక్ అది కూడా ఇది ఒక పాటకి ఒకళ్ళ వాయిస్ సెట్ అవుతుంది, ఒక పాటకి 2 వాయిస్ బాగా సెట్ అవ్వడం అనేది ఇక్కడ. సో మీకు యాక్చువల్లీ లైక్ ఏమనిపించింది పాడినప్పుడు? సో అగైన్ ఇట్స్ టఫ్ కంపోజిషన్ అది, ఎందుకంటే మెలడీస్ పాడడం అంత ఈజీ కాదు అండ్ ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ కంటెంట్ ఇన్ దట్, గమకాలు కానీ అది కానీ కంపోజిషన్. సో మీరు అడిగితే మొత్తం పాడతాను. നെഞ്ചിൽ രാഗമായി താളമായി ഈണമായി നിൻ കണ്ണുകളിൽ കാണു ഞാൻ എന്നിലെ ഗീതികൾ നെഞ്ചിൽ താളമായി. తీయగా పాడారు, అందుకే ఆ టైటిల్ వచ్చిందండి మీకు. బ్యూటిఫుల్. సో వీ హ్యావ్ ద లాస్ట్ సాంగ్, 7th సాంగ్, వినిపించే పాటలో. ఈ పాటకి వచ్చి ఇట్ ఈస్ వెరీ స్పెషల్ అండ్ క్లోజ్ టు మై హార్ట్, ఎందుకంటే ఈ పాటతోనే అసలు ఈ సినిమా జర్నీ అనేది స్టార్ట్ అయింది. ఎందుకంటే స్టోరీ నాకు అసలు ఏం తెలియదు, కొంచెం ఒక 2 లైన్లు ఉండి నేను నా దగ్గర. తను షిరిన్ గారు నాకు ఫ్రెండ్ అవ్వడం వల్ల, అది కూడా ఆయన చేసిన ఏదో ఒక మూవీకో ఒక సీన్కో చూసి రాశాను ఒక 2 లైన్లు. అది లైఫ్లో ఫస్ట్ టైం నేను ఒక పాట రాశాను, ఇది చూసి ఎలా ఉందో చెప్పండి అని అడిగితే ఈ పాట ఏదో బాగుంది మొత్తం కంప్లీట్ చెయ్యి, ఎక్కడో ఒక దగ్గర పనికి వస్తుంది అన్నట్టు ఒక హింట్ ఇచ్చారు. కానీ లక్కీగా ఏమైందంటే ఆ సిచ్యువేషన్కి కూడా అది కంప్లీట్గా సూట్ అవ్వడం ఒకటి, అండ్ అది వచ్చి లాంగ్ డ్రైవ్ సాంగ్. అగైన్ ఈ పాటకి అంజనా సౌమ్య గారు పాడడం, అండ్ వినిపించే పాటలో ఐ లవ్ ద తెలుగు వర్షన్. కానీ అదృష్టం కొద్దీ అన్ని భాషల్లో ప్రేమించొద్దు సినిమాలో ప్రతి పాట చైతన్య శ్రవంతి గారు చాలా ప్రేమతో, చాలా డెడికేషన్తో కంపోజ్ చేశారండి. యూ మస్ట్ లిసన్ టు దీస్ సాంగ్స్. దీస్ సాంగ్స్ ఆర్ అవైలబుల్ ఆన్ మ్యాంగో మ్యూజిక్ and also on other platforms like Hungama, Spotify, Wink, Apple Music and JioSaavn. తప్పకుండా మీరు వినండి, మీరు తప్పకుండా చూడాలి. ప్లీజ్ వాచ్ ప్రేమించొద్దు.